హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియన్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వివరాలు అయితే నేను చెప్పడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తారండి, అక్కడ నుంచి వాళ్ళు అయితే మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా డాక్యుమెంట్ ఎలా ఫిల్అప్ చేయాలి, అదేవిధంగా ఫీజు అనేది మీరు ఎలా పే చేయాలని కూడా లాస్ట్ వరకు అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీగా అనేది మీకు అయితే అర్థం అవడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా యూజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే మీరు చదువుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ టు ప్రొసీడ్ ఫర్దర్ పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ ట్రేడ్ నుంచి చేయాలనుకుంటున్నారు ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ట్రేడ్ ఏంటో అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీరు 40% బిలో ఉన్నారా లేదా అబోవ్ ఉన్నారా అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు లేకపోతే ఇక్కడ నో పైన టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్లో అయితే ఇక్కడ మీరు క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రెడ్ స్టార్ మార్క్ ఉన్నది కంపల్సరీగా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే మ్యాండేటరీ, ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీ నేమ్. అదేవిధంగా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ కమ్యూనిటీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. జనరల్, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే జెండర్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీ రిలీజియన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది మ్యాండేటరీ కాదండి, ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే వదిలేయచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఇక్కడ అడగడం అయితే జరిగిందండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కింద వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్లో మీకు ఏమైనా సంబంధం ఉంటే ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యానా లేదా ఇక్కడ సర్వీసింగ్లో ఉన్న జవానా మీ ఫాదర్ వాళ్ళు, అదేవిధంగా సర్వీసింగ్ ఆఫీసరా మీ ఫాదర్ వాళ్ళు అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఎలాంటి సంబంధం లేకపోతే ఇక్కడ నన్ పైన ఇక్కడ ఇచ్చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది మరోసారి అయితే ఈ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరోసారి కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లైన్ 1లో ఇక్కడ మీరు చూసుకుంటే మీ డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్, అదేవిధంగా లైన్ 2లో చూసుకుంటే లోకాలిటీ అనేది మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే విలేజ్ నేమ్, అదేవిధంగా టౌన్ నేమ్, సిటీ నేమ్ అయినా ఇవ్వచ్చు. మీరు స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణని. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే పక్కన డిస్ట్రిక్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కొందరికి పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ వేరువేరుగా ఉంటుంది. అలాంటి వారు అయితే వేరువేరుగా ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే యాజ్ టీస్గా అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇక్కడ 8th క్లాస్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు 8th క్లాస్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంత, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉండే, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 8th క్లాస్లో మీకు వచ్చిన పర్సెంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే 8th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు ఇక్కడ కన్ఫామ్గా ఎంత ఉందో అది తెలియకపోయినా పర్లేదండి, ఒక అంచనాతో చేసినా పర్లేదండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు 10th డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ 10th రోల్ నెంబర్, అదేవిధంగా ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు ఎక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే స్పెసిఫై బోర్డు అనేది ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే ఇక్కడ వదిలేయచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు 10thలో వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మార్క్స్ ఆప్టిమైడ్ అనే దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉండే మీకు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఐటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఐటీ సర్టిఫికేట్ నెంబర్, అదేవిధంగా ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ తర్వాత ఆప్టిమైడ్ మార్క్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉండే అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత పర్సంటేజ్ అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ అంత చదువుకున్న తర్వాత టిక్ అని చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ టు కంటిన్యూ పైన అయితే క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మీరు ఫిలప్ చేసినంత ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుందండి. మీరు ఏదైనా చేంజ్ అని చేయాలనుకుంటే నో ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు అంతా ఓకే ఉంటే ఫస్ట్ ఆప్షన్ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూపిస్తుందండి డూ యూ వాంట్ టు సబ్మిట్ అని, ఓకే అని క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది మీరు. లేకపోతే క్యాన్సిల్ చేసిన తర్వాత రాంగ్గా ఫిలప్ చేస్తే మీరు ఎడిట్ అని చేసుకోవచ్చండి. ఒకసారి మీరు సబ్మిట్ అని చేస్తే మరోసారి అయితే మీరు ఎడిట్ అని చేసుకోలేరు కాబట్టి ఫస్ట్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫిలప్ చేశారా లేదా అయితే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాతనే మీరు ఓకే పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైమరీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ ఐడి కూడా పంపడం అయితే జరిగిందండి. ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇంతకుముందు నేను చూపించాను కదండి, ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ టు ఫిల్ యూనిట్ ప్రిఫరెన్స్ అయితే క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ యూనిట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకటైతే కంపల్సరీగా మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా ఇక్కడ 3 అనేది మ్యాండేటరీ కాదండి. ఒకవేళ మీరు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మీ ట్రేడ్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఫస్ట్ ఆప్షన్. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా అదేవిధంగా అయితే మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కూడా అదేవిధంగా చూస్ చేసుకున్న తర్వాత ఫోర్త్ ఆప్షన్ అదేవిధంగా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి, మీరు ఇక్కడ చూస్ చేసుకున్న ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత కంటిన్యూ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫోటో అనేది మీరు చూసుకుంటే 20 to 50 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సరే ఇక్కడ మీరు గమనిస్తే 10 to 40 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే 10 to 40 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మిగతా డాక్యుమెంట్ అనేది మీరు PDF రూపంలో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 100 KB to 300 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడైతే మీరు గమనించవచ్చు, ఫోటో అయితే సింపుల్గా ఇదే విధంగా అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రీసెంట్ ఫోటో అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత సిగ్నేచర్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ SSC మార్క్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ 10th సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. కొందరికి మార్క్ షీట్ అదేవిధంగా 10th సర్టిఫికేట్స్ ఏమి ఉంటుంది కాబట్టి మరోసారి మీరు అప్లోడ్ చేసినా పర్లేదండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఇక్కడ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. కొందరికి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ లేకపోతే మీ SSC సర్టిఫికేట్ మరోసారి అప్లోడ్ చేసినా పర్లేదండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ITI మార్క్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ITI మెయిన్ మెమో అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చేసిన తర్వాత అప్లోడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకుంటే SC ST ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు పేమెంట్ విషయం అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీ ATM కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అనేది అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చండి. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేస్తే మీ ఫామ్ అనేది కూడా ఇక్కడైతే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నుంచి తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అనేది మీకోసం అయితే తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.